సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఇప్పుడు ఈ కపుల్స్ అందరినీ చూస్తున్నారు, యంగ్ జనరేషన్ని దగ్గరగా చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళ నేచర్ చూస్తే కానీ, లేకపోతే అప్పటికి ఇప్పటికి కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు కదా? కంపారిజన్ అనేది ఎప్పుడైనా కానీ యాటిట్యూడ్స్ మ్యాటర్. ఓకే, మన అప్పటికి ఇప్పటికి ఒకేసారి జంప్ చేయలేం. దేర్ ఆర్ సో మెనీ లైక్ స్టెప్ బై స్టెప్ దేర్ ఆర్ సో మెనీ లైక్ వేరియేషన్ చేంజెస్, సినేరియోలు మారడము, మన ఎన్నో జరిగాయి. సో ఇప్పుడు మా పిల్లలే ఉన్నారు కదా ఇంట్లో, మా అమ్మాయి అల్లుడు ఉన్నారు. అఫ్ కోర్స్ మా అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదనుకోండి, చిన్నాడు. సో దగ్గర నుంచి చూస్తే వీళ్ళకి అంతా బాగానే ఉంటుంది, తొందరపాటు ఎక్కువ, హేస్టీ డెసిషన్స్, దే జంప్ టు కంక్లూషన్స్. ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల అది ఎప్పుడైనా జరిగేదే. మొన్న ఎక్కడో విన్నాను అనమాట, మనం చాలా చీకట్లోకి వెళ్తే ఒకేసారి మనకి తెలియదు, కొంచెం ఓపిక పడితే కొద్దిగా మనకి కళ్ళకి కనిపిస్తుంది అని. అట్లా ఓపిక తగ్గిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళందరూ పాపం వాళ్ళు బాగుంటారు, అందరూ వాళ్ళకి ఒకళ్ళంటే ఒకళ్ళకి విపరీతమైన ప్రేమ. ఆ ప్రేమ కొద్దీ వచ్చిన పొసెసివ్నెస్, ఆ పొసెసివ్నెస్ కొద్దీ వచ్చిన తొందరపాటుతనం. జీవితం అంటే ఏంటమ్మా, ఏదో ఆయన చెప్తారు కదా నారాయణ రెడ్డి గారు, ఎంత చెక్కితే శిల్పం, ఎంత చస్తే జీవితం అని. ఎంత చేస్తే ఒక లైఫ్ నిలబడుతుంది. ఇట్స్ ఈజీ టు మనం ఏదైనా సరే వదిలేసి వెళ్ళిపోవడానికి, కానీ దాన్ని బ్రేకప్ ఈజ్ వెరీ ఈజీ, కానీ టు మేకప్ యూ హ్యావ్ టు పుట్ అన్ ఎఫర్ట్. ఎవరైనా సరే ఏదైనా సరే. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో మ్యారేజెస్ ఎలా ఉండేవి మీరు అన్నట్టుగా అడిగారు. మా అమ్మ కానీ మా నాన్నగారు కానీ ఏం చెప్పారు నాకు, వాళ్ళది జాయింట్ బిజినెస్, నువ్వేమో వాళ్ళ డబ్బు విషయంలోకి ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వకు అని చెప్పారు. వాళ్ళది పెద్ద ఫ్యామిలీ. మా నాన్నగారు ఇదే ఒక్కటే చెప్పారు, వాళ్ళ బిజినెస్లోకి నువ్వేమీ పెద్ద కల్పించుకోకు, అడగద్దు, మీ మామగారు ఉన్నప్పుడు నిల్చుని ఉండు, కూర్చోవద్దా అని చెప్పారు. కానీ అది ఎంతకాలం మా మామగారు నన్ను కూతురులా చూసుకున్నారు. ఆయన పక్కనే కూర్చునేదాన్ని, అంత ప్రేమగా. అంటే చెప్తారు పెద్దవాళ్ళు. సో ఈ రెండు చెప్పారు. అప్పుడు మా నాన్నగారికి ఏది మైండ్లో వస్తే అప్పుడు ఆ టైంలో చెప్పుంటారు బహుశా. అలా చెప్పి పంపించేవాళ్ళు. ఏదన్నా చిన్న ఉంటే అడ్జస్ట్ అవ్వమ్మా, సర్దుకుపోమ్మా అని చెప్పేవారు. కానీ ఇప్పుడు సర్దుకుని రా అంటున్నారు. పెళ్ళైన తర్వాత ఎక్కువ ప్రాబ్లం ఆడపిల్ల వైపు నుంచి వస్తున్నాయి. సారీ ఎవరైనా అఫెండ్ అవుతే. ఆడపిల్ల తల్లిదండ్రులు, ఆ అమ్మాయి వెళ్ళింది ఇంటికి, తను కూడా ఒక యూనిట్ ఫామ్ చేసుకోవాలి కదా. నేను ఎలా అయితే మా ఇంట్లో ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నానో, నా భర్త నా పిల్లలు అని, ఆ అమ్మాయి కూడా ఏర్పాటు చేసుకోవాలి కదా. తనకు ఒక స్పేస్ ఇవ్వాలి కదా. ఫోన్ చేసేసి ఏం చేస్తున్నావు, నేనేదో చేస్తున్నా, కూర ఏదో చేస్తున్నా, నువ్వెందుకు చేస్తున్నావు, మీ అత్తగారు ఏం చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇవాడికి? ఆ అమ్మాయి ఏదో చేసుకుంటుంది. ఇప్పుడు ఏదైనా మరీ భయంకరమైన కష్టాలు వచ్చేసి తాగొచ్చి కొడుతున్నాడో, లేకపోతే గృహహింస జరుగుతుందో, దట్స్ అ నెక్స్ట్ లెవెల్. అది ఎక్స్ట్రీమ్ కండిషన్స్. అన్ని చోట్ల అలా ఉండదు కదమ్మా. 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ వెరీ గుడ్. మనం చెప్పిన దాన్ని బట్టి, అడిగిన దాన్ని బట్టి ఆనందంగా వాళ్ళు కూడా మనకి కోఆపరేట్ చేస్తారు. ఎక్కడో ఇంకా ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉంటాయి, నార్సిసిజము, కొంచెం స్ట్రాంగ్ హెడెడ్నెస్, ఇవన్నీ వేరే. కానీ మామూలుగా ఉన్న జంటల్లో కూడా ఇలాంటి మనమే బీజాలు నాటుతూ ఉంటే, పక్క నుంచి మనం పాజిటివిజం నింపాల్సింది పోయి, నువ్వెందుకు అడ్జస్ట్ అవ్వడం, నీకేమైనా సంపాదన తక్కువ, నీకేమైనా ఆస్తి లేదా, వచ్చేయి. వెరీ ఈజీ ఇది చెప్పడం. ఇది మేం గ్రహించింది. ఇప్పుడు నేను, ప్రదీప్ గారు ఇద్దరము కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి, మొత్తం ఇండియాలోనే కపుల్ ట్రైనర్స్లో మేము ఫస్ట్ లైన్లో ఉన్నాం. ఉన్న కొద్ది మందిలో 3-4 ఉంటారేమో, మేము ఉన్నాం అందులో. అంటే ఇద్దరు ట్రైనర్స్ అయిన వాళ్ళు, ఇద్దరము ఇంటర్నేషనల్ ట్రైనర్స్. సో మేమేమిటంటే ప్రొఫెషనల్ కోచింగ్. ఇది ఇక్కడ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఏంటంటే గేములు, ఆటలు, పాటలు కాదు. డే టు డే వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా మనము అధిగమించవచ్చు, ఎందుకు వస్తాయి, అసలు ఈగోస్ ఏంటి, ఎక్కడెక్కడ ఏమొస్తాయి అనేది మేము వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము, లేదా ఒక గ్రూప్ ఆఫ్ కపుల్స్కి అడ్రస్ చేస్తాం. మేము గ్రహించినవి ఇవి అనమాట కొన్ని పాయింట్స్. ఎక్కడెక్కడ వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అనేవి ఆలోచిస్తే, తొందరగా ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్, ఉద్యోగం స్ట్రెస్ అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందుల స్ట్రెస్ అవ్వచ్చు, లేదా చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, పక్క వాళ్ళు చెప్పే మాటలు అవ్వచ్చు. నేనుగా స్ట్రాంగ్గా ఉండాలి అని ప్రతి ఇండివిజువల్ అనుకోవాలి. అది ఆడ మగ అని కాదు.
నేనేంటి, నా ఐడియాలజీ ఏంటి అనేది అనుకుంటే అప్పుడు మనం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి ఒక స్కోప్ ఉంటుంది. ఈజీలీ గెట్టింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద సరౌండింగ్స్, ఈజీలీ గెట్టింగ్ దాన్ని ఏమంటారు, డిస్టర్బ్డ్ అండ్ డిస్ట్రాక్టెడ్ బై ద ఎక్స్టర్నల్ ఈవెంట్ అయినప్పటికీ ఈ వీక్నెస్ వచ్చేస్తుంది ఓకే ఓకే